ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం పురుషార్థములలో కామం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. భద్రత అనేది ఎలా అర్థం అనే పురుషార్థానికి సంబంధించినదో, సుఖం అనేది అలా కామం అనే పురుషార్థ పరిధిలో చేరుతుంది. ఈ సుఖం దేహేంద్రియ మనోబుద్ధులలో దేనికైనా సంబంధించింది కావచ్చు. దేహ భద్రతకు ఆహారం కావాలి అనేది అర్థం. ఆహారం ఇలాంటిదే కావాలి, అలాంటిదే ఉండాలి అనేది కామం. ఇది భద్రతకు సంబంధించినది కాదు, సుఖానికి సంబంధించినది. పండుకోవటానికి పడక అవసరం, అది అర్థం. మెత్తని దూదిపరుపే కావాలి అనేది కామం. ఉండటానికి ఇల్లు అవసరం, అది అర్థం. అది రమ్యమైన హర్మ్యమే కావాలి అనేది కామం. సుఖభోగాలకు సంబంధించిన విషయం. ఆహారం, నిద్ర, వసతి, వస్త్రాదులు కాకుండా మనిషికి రుచులు కావాలి. అవి కూడా అభిరుచులకు అనుగుణంగా ఉండాలి. అంతేకాదు ఉల్లాసాలు, విలాసాలు, వినోదాలు, వికాసాలు ఇలా ఎన్నో కావాలి. అందాలు కావాలి, ఆభరణాలు కావాలి, విహారం కావాలి, సంగీతం కావాలి, ప్రేమలు కావాలి, శృంగారాలు కావాలి, నృత్యాలు కావాలి, సఖ్యాలు కావాలి, ఆటలు కావాలి, పాటలు కావాలి, పువ్వులు కావాలి, నవ్వులు కావాలి. ఇవన్నీ భద్రత కొరకు కాదు, సుఖం కొరకు. కనుక ఇవి అర్థం అనే పురుషార్థం కిందకి రావు. సుఖానికి సంబంధించిన కామం అనే పురుషార్థం కిందకి వస్తాయి. కామ పురుషార్థంలో కూడా పశుపక్షాదులు మానవులాగే వర్తిస్తున్నాయి. వాటికి సుఖాలు, వినోదాలు ఉన్నాయి. కోతి ఆడుతుంది, కోయిల పాడుతుంది, నెమలి నాట్యం చేస్తుంది, నక్క ఈల వేస్తుంది, పడుకోవటానికి పక్షి మెత్తని గూడు నిర్మించుకుంటుంది. వాటికి మనలాగే ఆటలున్నాయి, పాటలున్నాయి. అనుకున్నవి జరగనప్పుడు, అనుకోనివి జరిగినప్పుడు కలతలున్నాయి, కళ్ళల్లో నీళ్లున్నాయి. సుఖాన్నిస్తుందని ప్రాణులు, మానవులు కామ పురుషార్థాన్ని ఆశ్రయిస్తారు. కానీ అక్కడ కూడా మనిషికి నిరాశ ఎదురవుతోంది. సుఖాన్నిచ్చే వస్తువు ఎప్పుడూ సుఖాన్నిచ్చే స్థితిలో ఉండదు. అలాగే ఒక వస్తువుతో, ఒక విషయంతో, ఒక సమయంలో సుఖపడినటువంటి వ్యక్తి అదే వస్తువుతో, అదే విషయంతో అన్ని కాలాల్లో సుఖపడలేకపోతున్నాడు. ఈ దృశ్యమాన జగత్తులో సుఖస్థానాలన్నీ క్షయమయ్యేవే. ఏది సుఖహేతువో ఎంతకు మనిషికి అంతుపట్టడం లేదు. ఈ విధంగా కామం అనే పురుషార్థం పరమార్థం కాలేకపోతుంది. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.